రైట్ రైట్ ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు టీఎస్ఈడబ్ల్యూహెచ్ఎస్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి గారు. శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడే ముందు ప్రకాష్ రెడ్డి గారు, గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కారు సారు 16 అని అన్నారు. కానీ ఇప్పుడు మీరు కారు సారుని బేజారుకు గురి చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు ఏమో మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అని ఒకవైపు సీఎం అంటున్నారు. మీరేమో కొందరు నేతలు మీ దగ్గర కలుస్తున్నారు, మాజీ ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు. కానీ ఏం జరగబోతోంది అంటే బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ కంటే మీకు బిగ్ టార్గెట్? మిత్రులకు నమస్కారం సతీష్ గారు. నమస్తే సార్. సహజమైనటువంటి పరిస్థితి అంటే ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఇట్లాంటి పరిస్థితి ఎదుర్కొంటుంది. అధికారంలో ఉన్నప్పుడు విచక్షణ అధికారాలను ఉపయోగించుకొని ప్రత్యర్థి పార్టీలను పూర్తిగా తొక్కే ప్రయత్నం చేయడం, అది చట్ట ప్రకారం కూడా అవకాశం ఇవ్వకపోవడం, లేదా రాజ్యాంగ ప్రకారం కూడా అవకాశం ఇవ్వకపోవడం, లేదా కార్యకర్తల మీద దాడులు, ప్రత్యర్థి దాడులు అంటే ప్రతీకారం తీసుకోవడం, ఇట్లాంటి అనేక సమస్యలతోటి వాళ్ళు ఒక రకమైన అహంకారంతో ప్రవర్తించడం అనేటువంటి చాలా ప్రాంతీయ పార్టీలో ఇది ఈ ఒక్క రాష్ట్రంగా చాలా రాష్ట్రాల్లో ఉంది. అదే పరిస్థితి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది. సమస్యలు ఏమైనా ఉండొచ్చు, తప్పులు ఏమైనా ఉండొచ్చు, కానీ వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ప్రవర్తించింటే లేదా చట్టబద్ధంగా ప్రవర్తించింటే ఈ రోజు అవకాశం రాకపోతుండే. 63 గెలిచినప్పుడు ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బాధితులు 63 సీట్లు గెలిచినారు. గెలిచినప్పుడు ఎవరిని చేర్చుకోకుండా వాళ్ళు తెలంగాణ అభివృద్ధి కోసమే కనుక వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేసింటే ఈ సమస్య ఈ రోజు రాకపోతుండే. ఆ తర్వాత 88 గెలిచినారు. 88 గెలిచిన తర్వాత కూడా ఇష్టం వచ్చినట్టుగా ఇబ్బడికి అందరూ జైన్ చేసుకోవడం, ఇక మా పార్టీ పెరిగింది, ప్రపంచంలో మా పార్టీ తప్ప ఇంకో పార్టీ ఉండదని ప్రపంచానికే దిక్సూచని చూపించినటువంటిది, నదులకు నడక నేర్పినటువంటి ఇటువంటి ఎన్ని భాషలో మాట్లాడిన తర్వాత 110 మంది అయితే 120 మంది అవుతుంది. ప్రజలు వద్దనుకున్నప్పుడు 30కి పడిపోయినరు. అందుకోసమనే మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా ప్రవర్తించామో దాని యొక్క రిఫ్లెక్షన్స్, దాని యొక్క పరిణామాలు ఖచ్చితంగా అధికారం కోల్పోయిన తర్వాత ఉంటాయి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అదే ఎదుర్కొంటుంది. కాబట్టి వారు అధికారంలో చేసిన పొరపాట్లకే ఇప్పుడు వారి ఫలితాలు ఎదుర్కోక తప్పదు. అది ఎంతమంది ఉంటారా అంటే అద్దెంకి దాకా వద్దన్నా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు బార్ల దరువులు తెలిసినా తెరవకపోయినా దర్వాజా ఇరగొట్టుకుని వచ్చే పరిస్థితి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉంది. ఇరగొట్టుకుని వచ్చేస్తారు, అందులో ఉండరు ఇంకా వాళ్ళు. ఎందుకంటే సహజమైనటువంటి పరిస్థితి ఈ రోజు ఎదుర్కొంటుంది. మేము వద్దంటున్నా కూడా మా పార్టీలకు వస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. వస్తాం అని అడిగి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అడుగుతున్నారు ఇంకా మేము వస్తాం అని. అంటే పరిస్థితి ఇంకా చాలా మంది నాయకులు సహజంగా సతీష్ గారు ఒక పార్టీలో చేరడం, కాంగ్రెస్ పార్టీలో ఎడతారా, బీజేపీ ఎడతారా పక్కన పెట్టేస్తే అంటే ఇనాక్టివ్ అయినటువంటి వాళ్ళు, అంటే రాజకీయాల్లో క్రియాశీలంగా లేని వాళ్ళే చాలా మంది ఉన్నారు. చాలా మంది వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా మేము రాజకీయాలు ఉన్నారంటే మాకు తెలియదు, మేము వ్యాపారం చేసుకుంటాం అనుకునే వాళ్ళు అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి సహజంగా బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి అది సహజ లక్షణమే. వాళ్ళు చేసినటువంటి ఇంకా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనులే మూలం అవుతాయి. కాబట్టి అది ముఖ్యమంత్రి అనకపోయినా, బీజేపీ పిలిచినా పిలవకపోయినా బీఆర్ఎస్ ఖాళీ అవ్వడం మాత్రం ఖాయం తెలంగాణ రాష్ట్రంలో, దానికి డౌటే లేదు. ఈ రోజు అవుతుందా, రేపు అవుతుందా, 3 నెలలకు అవుతుందా, పంచాయతీ ఎలక్షన్స్ అయినాక అవుతుందా, మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాక అవుతుందా, కార్పొరేషన్ అయిపోయినాక అవుతుందా, 3 ఏళ్ళు పడుతుందా అనేది సమయం చెప్తుంది. కాబట్టి ఇంకో రెండో పాయింట్, సహజంగా ఉద్యమ పార్టీ అది. ఇప్పుడు మీకు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏజీపీ అస్సాం గణ పరిషత్. అస్సాం గణ పరిషత్ కూడా చేసినటువంటి ఉద్యమం ఒక విద్యార్థి నాయకులుగా చిన్న ఉద్యమం కాదు వాళ్ళు చేసిన ఆ కాలంలో. మనకి ఈ తరానికి అది గుర్తుండకపోవచ్చు కానీ ఒక మహోద్యమం చేశారు వాళ్ళు అస్సాంలో. అది దేశం కోసం జరిగినటువంటి ఉద్యమం. అది ఆ ఉద్యమం తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ ఒక 5 సంవత్సరాల పూర్తి కాలంగా ఉండేది. రెండోసారికి అయితే తగ్గిపోయింది, 3వ 4వ సారికి అంతరించిపోయింది పార్టీ. కానీ జార్ఖండ్ ముక్తి మోర్చా లాంటి పార్టీలు మనుగడ సాధించాయి, అవి కంటిన్యూటీలో ఉన్నాయి. ఇప్పుడు అన్ని అలాగా ఉన్నాయని మనం అనలేము. ఉద్యమ స్వభావంతో ఏర్పడిన కొన్ని సతీష్ గారు సతీష్ గారు అదే జార్ఖండ్ ముక్తి మోర్చా కూడా దాని అస్తిత్వాన్ని కోల్పోయి ఏదో పరిస్థితులు వచ్చినప్పుడు మళ్ళీ ఎవరితోనో కలిసి అధికారులు పంచుకోవడం, ఇది సహజంగా జేఎంఎం కూడా అదే జరుగుతుంది. ఏదో అధికారులు పంపిస్తే ఇంకోటి కాదు. కాబట్టి నేనేమంటున్నా అంటే తెలంగాణ ఉద్యమం కోసం పుట్టిన పార్టీ తెలంగాణ అభివృద్ధిని పక్కన పెట్టేసి రాజకీయ ఎజెండాగా ఈ దేశ రాజకీయాల్లో నేను చెప్పాలని చెప్తాను, ప్రాంతీయమైనటువంటి భావనతోటి, ప్రాంతీయ ఎమోషన్స్ తోటి పుట్టినటువంటి పార్టీ జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తారు. ఒక సైద్ధాంతికమైనటువంటి
ఒక దిక్సూచి లేకుండా ఓకే ఓకే వాళ్ళు చేసినటువంటి పనుల వల్లనే ఈ రోజు ఈ వాస్తు వచ్చింది. ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు కూడా మానుకున్నారు. ఇప్పుడు వాళ్ళు జాతీయ పార్టీ ఇవన్నీ ఆలోచనలు కూడా లేవు. నేను దానిపైన మనం ఆలోచనలు పెట్టుకున్నారు, ఆలోచనలు రైట్ 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 శ్రీధర్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు గత ఎన్నికల్లో ప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం వాళ్ళు ఈ రోజు ప్రకాష్ రెడ్డి గారు పార్టీ ఒక్క నిమిషం ప్రకాష్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు పోరాటంలో నాయకులు ఉంటారా రైట్ రైట్ ప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం అయిపోయింది నన్ను ఒకవైపు అంటున్నారు. మరి అలాంటప్పుడు ఎందుకు ఒక బలమైన అభ్యర్థుల్ని చేసుకోలేకపోయారు? బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ అటువైపు నుంచి వచ్చే నేతలు ఇళ్ళకి వెళ్ళి మరి మీకు టికెట్ ఇస్తామని భారతీయ జనతా పార్టీ పిలిపించుకుంటుంది అంటున్నారు శ్రీధర్ రెడ్డి గారు. ముందు నేను ఒకటి ఇప్పుడు వారు చెప్పినటువంటి వ్యక్తుల పేర్లు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో పుట్టి బీఆర్ఎస్ లో పెరిగి బీఆర్ఎస్ లో నాయకులే బీఆర్ఎస్ సిద్ధాంతంతో అద్భుతమైన దీంట్లో ఎదిగినారు వాళ్ళంతా. ఏ పార్టీకి వచ్చినట్టే ఈ పార్టీ అసలు ఆ పార్టీ అసహజ పుట్టుక కదా, అన్ని పార్టీలకి చేసుకున్నారు. అసలు ముఖ్యమంత్రి ఎవరైతే ముఖ్యమంత్రి స్వయంగా ఓడిపోయాడు, ఘోరంగా ఓడిపోయాడు బీజేపీ చేతిలో కామారెడ్డిలో. ఇక బండి సంజయ్ ఓడిపోయాడా, ఈయన ఓడిపోయాడా లెక్కలు చెప్పడం ఎందుకు, ముఖ్యమంత్రిగా ఓడిపోయినాడు. కేంద్ర మంత్రి ఉన్న సెగ్మెంట్ లో ఒక్క అసెంబ్లీ సీట్ గెలవలేదు. ఏమన్నా ఆత్మగౌరవం ఉందా మీకు, రేషం ఉందా అంటున్నా. నేను ముఖ్యమంత్రిగా ఓడిపోయినటువంటి పార్టీకి ఇంకో మిగతా వాళ్ళ ఎందుకు ఓడిపోయారని చర్చించాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే వీళ్ళు 2001 కంటే ముందు టీడీపీలో మంత్రి పదవికి రానందుకే బీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణ ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టి అసహజంగా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కదా అది. అందుకోసమే దానికి అసహజంగా పుట్టింది కాబట్టి అసహజంగానే పుట్టింది. తెలంగాణ ఉద్యమం చేసిన తర్వాత అధికారంలోకి వచ్చింది. అది అసహజమైన పార్టీ ఎట్లయితే సహజమైన పార్టీ అయితే నేను నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. సహజమైన పార్టీ కదా, నువ్వు సిద్ధాంతం కదా, కేసీఆర్ బొమ్మ పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ఏ పార్లమెంట్ సీట్ అయినా కానీ ఇప్పుడు నేను దగ్గర పోటీ చేద్దాం అనుకుంటున్నా, పోనీ రాలేదనుకో కేసీఆర్ బొమ్మ పెట్టి నిల్చొని గెలిపించుకొస్తా. ఈ అగ్రనాయకుడు ఉన్నాను ఒక్కడిని ఈ పార్లమెంట్ సీట్ నేను గెలిపించుకొస్తాను చెప్పి ఛాలెంజ్ చేయమను. వాళ్ళు మోడీ ఫోటో పెట్టుకుంటున్నారు కదా, మోడీ అధికారం కోసమే అధికారమే చాలా మంది ఉన్నారు. నేను కేసీఆర్ బొమ్మ పెట్టి ఏ కార్యకర్త సీట్ ఇచ్చినా గెలిపించుకొస్తా. కాంగ్రెస్ పార్టీ నువ్వు నిల్చో. నీకు చేతనైతే పోయి నల్గొండ 40 ఏళ్ళ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నావు.